కళ్యాణి పెళ్ళై 3 నెలలు గడిచింది. కూతురు పెళ్లికి కట్నమేమీ లేదు కానీ కానుకలు ఘనంగా ముట్ట చెప్పారు ప్రకాశం రమణి దంపతులు. అన్ని చోట్ల వెండి సామాను ఇచ్చారు. కాళ్ళు కడుకు పళ్ళెం, చెంబు, పానకం బిందెలు, పానకం గ్లాసులు, ఎదురు సన్నాహంలో ఇచ్చే బ్రష్, టంగ్ క్లీనరు, బొట్టు పెట్టే, కుంకం భరిణ ఒకటనేముంది, అన్నీ వెండివే ఇచ్చింది రమణి. పిల్లని కాపురానికి పంపే టైం దగ్గర పడుతుంది. ఇప్పటికే మూడమ్మని కొన్నాళ్ళు, ఆషాఢమని 1 నెల, మంచి రోజుల కోసం చూసుకుంటూ ఉండగానే 3 నెలలు గడిచిపోయాయి. ఎట్టకేలకి మంచి రోజు చూసి కాపురానికి ముహూర్తం పెట్టారు. కొత్త కాపురానికి కావలసిన కంచాలు, గిన్నెలు, కొన్ని డబ్బాలు వగేరా వగేరా కొనేశారు. కళ్యాణి ఇంట్లో కట్టుకోవడానికి కొన్ని, బయటకు వెళితే కట్టుకోవడానికి కొన్ని, పార్టీ వేర్ అని కొన్ని చీరలు, డ్రెస్సులు కొనిపెట్టింది రమణి. ఈ 3 నెలల్లో ఏది గుర్తుకు వస్తే అది కొనేసి పక్కన పెట్టేశారు. కొన్నవన్నీ లిస్టు రాసేశారు. కావాల్సిన ఇతర సామాను ముందే కొనిపెట్టారు ప్రకాశం గారు. మంచం, బీరువా, ఏసీ మాత్రం అప్పటికప్పుడు అల్లుడు ఉండే హైదరాబాద్లోనే కొని ఇద్దామని ఊరుకున్నారు. కాపురానికి వెళ్లబోయే కూతురికి రోజుకొకసారి జాగ్రత్తలు చెబుతూనే ఉంది తల్లి రమణి. మధ్య మధ్యలో మీ వదినలా చేతులూపుకుంటూ వెళ్లాల్సిన కర్మ నీకు లేదు అని అంటుంది. అన్నీ ఉన్న ఇల్లే కదా వదిన గారు, మళ్ళీ ఎందుకు అన్నీ కొనడం? సామానుకు బదులు ఈ 1,00,000 రూపాయలు ఉంచండి అంటూ ఓ చెక్కు ఇచ్చి చేతులు దులుపుకున్నారు వాళ్ళు. మీ వదిన మీ అన్నయ్యను తీసుకొని వేరే వెళ్ళిపోయింది. అన్నీ కొనుక్కున్నారు. బోలెడు ఖర్చయింది. నీకు ఇప్పటి వరకు కొన్నవి 2 లక్షలు దాటాయి. ఇంకో 1,00,000 పైనే ఖర్చు ఉంది. అయినా బికారిలా, ఏమీ లేని దానిలా నీకేం కర్మ? నేను నిన్ను అలా పంపను. ఇంటెడు సామాన్లు, అవి కూడా ఖరీదైనవే కొన్నాను. ఇంటిల్లిపాదికి బ్రాండెడ్ బట్టలే పెడతాను. మీ వదినలా కాదు. మీ అత్తగారు నీ సారి చూసి కళ్ళు తిరిగి పడిపోవాలి అంటూ కళ్ళు చేతులు తిప్పుకుంటూ కోడల్ని దెప్పుతూనే ఉంది. ఎప్పుడు సందర్భం దొరికితే అప్పుడు కోడల్ని ఆడిపోసుకుంటుంది రమణి. ఇంతలోనే ఏదో గుర్తుకు వచ్చిన దానిలా, అత్తగారిని మరీ నెత్తికెక్కించుకోకు. నీ మొగుడు, నీ ఇల్లు అని గుర్తుపెట్టుకో. చుట్టాల్ని పక్కాల్ని వస్తే చాకరీ చేస్తూ కూర్చోకు అంటూ కాసేపు ఇలా కాసేపు అలా సగటు తల్లిలా చెప్తూ ఉంటుంది. సందు దొరికితే చాడు. కోడల్ని, ఆమె పుట్టింటిని ఏదో ఒకటి అనకపోతే తోచదు. కళ్యాణి వెళ్లే రోజు దగ్గర పడింది. ఇంకో 2 రోజుల్లో వెళ్తుంది అనగా ప్రకాశం గారు ఓ భూతద్దం కొని ఇచ్చారు కళ్యాణికి. అది చూసి ప్రశ్నార్థకంగా నవ్వింది కళ్యాణి. చిన్నప్పుడు కళ్యాణి భూతద్దం కోసం పేచీ పెట్టి కొనిపించుకుంది. దాన్ని ఎండలో పెట్టి అగ్గిపుల్లలా వెలిగించేది. కానీ చేతి మీద కాసేపు పెట్టుకొని వేడి ఎక్కుతుంటే తీసేసేది. మరి ఇప్పుడు ఎందుకు కొన్నారో తెలీదు. కళ్యాణి పక్కన కూర్చొని ప్రకాశం గారు కూతురి తల మీద రాస్తూ ప్రేమగా భూతద్దం అరచేతి మీద ఉంచి రేఖలు చూపించారు. ఎన్నో రేఖలు అడ్డదిడ్డంగా ఉన్నాయి. ప్రపంచ పటంలోని గీతల్లా. కొన్ని పెద్దగా, కొన్ని చిన్నగా ఉన్నాయి. మరి చిన్నవాటిని భూతద్దం దగ్గరగా పెట్టి చూపించారు. అవి కూడా పెద్దగా కనిపించాయి. ఏమీ అర్థం కాక తండ్రి వంక అలాగే చూస్తోంది కళ్యాణి. తండ్రికి జాతకాల మీద నమ్మకం లేదు. అదీ కాక పెళ్ళి అయిపోయాక ఇప్పుడు చేతిలోని గీతలన్నీ ఎందుకు చూస్తున్నాడో తెలియలేదు. భూతద్దాన్ని రెండో వైపుకు తిప్పి మళ్ళీ చేతిలో రేఖలు చూపించాడు తండ్రి. పెద్ద పెద్ద గీతలు చిన్నగా కనిపించాయి. చిన్న గీతలు అసలు కనిపించలేదు. తన చేతిలోని రేఖల్ని ఎందుకు ఇంత తీక్షణంగా చూస్తున్నాడో అర్థం కాలేదు. అదే ఆ మాట అడిగింది తండ్రిని. కూతురి వంక ప్రేమగా చూస్తూ, మన కళ్ళు ఈ భూతద్దం లాంటివి. అద్దానికి ఒకవైపు ఇష్టం, మరోవైపు అయిష్టత అనుకో. ఉదాహరణకు మీ అమ్మని చూడు అంటుండగానే అన్నిటికీ నా మీద విరుచుకు పడితే కానీ మీకు నిద్ర పట్టదు అంది రమణి. నువ్వుండవమ్మా, నాన్న మీరేదో చెప్పాలని ఇది తెచ్చారు, చెప్పండి అంటూ కుతూహలంగా అడిగింది కళ్యాణి. నీకు ఏం అర్థమైంది చెప్పు అన్నారు ప్రకాశం గారు. తెలీదు నాన్న, కానీ మీరు మాత్రం ఏదో గొప్ప ఉద్దేశంతోనే తెచ్చారు అంది కాస్త అయోమయంగా. కాసేపు ఈ భూతద్దం మీ అమ్మ అనుకో అన్న ప్రకాశం మాట పూర్తి అవ్వకుండానే, నిజమే, నేను భూతద్దాన్ని, దెయ్యాన్ని, చివరికి ఇంతే. తండ్రి కూతురు ఒక్కటే. అయ్యో, పిల్ల అత్తారింటికి వెళ్తుంది, ఎలా ఉంటుందో అని నేను భయపడుతుంటే అంటూ కొంగుతో ముక్కు ముఖం తుడుచుకొని విసవిసా వెళ్ళిపోయింది.
చూడు తల్లి, మీ అమ్మనే ఉదాహరణకు ఎందుకు చెప్తున్నానంటే ఆవిడ నీకు తల్లి. నువ్వు ఏం చేసినా ఆవిడకి ముద్దే. నువ్వు టీ పెట్టి పంచదార వేయకపోయినా మా అమ్మాయికి నా ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ అంటూ జుర్రుకుంటూ తాగేస్తుంది. అదే టీ మీ వదిన ఇస్తే నాకు షుగర్ ఉందని నువ్వు రోజూ చెప్పక్కర్లేదు, కాస్త పంచదార తగలేసి ఇవ్వు అంటుంది. అదే పంచదార వేసి ఇస్తే నాకు షుగర్ అని గుర్తు చెయ్యాలా, త్వరగా పైకి పంపేద్దామనా అంటుంది. తండ్రి చెప్పేది కొంచెం కొంచెం అర్థమవుతుంది కళ్యాణికి. అంటే భూతద్దంలో ఇటు చూస్తే కూతురు, అటు చూస్తే కోడలు. టీ కప్పు మారలేదు, వ్యక్తి మారలేదు, నాలుక మారలేదు, కానీ స్పందన మారిపోయింది. వదిన చేసిన టీ నువ్వు తెచ్చి ఇస్తే మెచ్చుకునే నాలుక అదే వదిన ఇస్తే అంటూ నవ్వుతూ ఆగిపోయారు. తెలిసిందే నాన్న అంటున్న కళ్యాణితో ఇంకొక మాట తల్లి అన్నారు కాస్త వణుకుతున్న గొంతుతో. ఇప్పుడు ఇదే భూతద్దం నువ్వనుకో అన్నారు చెక్కు చెదరని చిరునవ్వుతో. కనుబొమ్మల ముడివేసి ప్రశ్నార్థకంగా చూసింది. పుట్టింట్లో తల్లితో గొడవలు పడతాం, వాదిస్తాం, తరువాత మర్చిపోతాం అంటూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అవునన్నట్లు తల ఊపింది. అదే గొడవలు అత్తగారితో వస్తాయి. ఇప్పుడు అమ్మ వదినతో మాట్లాడినట్లు మీ అత్తగారు కూడా మాట్లాడవచ్చు. అప్పుడు నీకు కూడా భూతద్దంలో ఒకవైపు అమ్మ, మరోవైపు అత్తగారు కనిపిస్తారు అంటూ ఆగారు. అప్పటికే ఆయన కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. ఇప్పుడెందుకు నాన్న ఇవన్నీ అంది కళ్యాణి. ఇప్పుడే అన్నీ చెప్పాలి తల్లి. ఒక కుటుంబం బాగుండడం బాగుండకపోవడం ఆ ఇంటి గృహిణి మీద ఉంటుంది. నువ్వు కూడా అమ్మని అత్తని ఒకవైపు నుండే చూడడం నేర్చుకో. అప్పుడు ఇబ్బంది ఉండదు. నీ ప్రవర్తన మీదే ఇల్లు, ఇంట్లో మనశ్శాంతి ఉంటాయి. ముఖ్యంగా నీ భర్త విషయంలో నీకు నీ అత్తగారికి మధ్య తెలియని పోటీ ఉంటుంది. మీ మధ్య జరిగే ఈ వ్యవహారం వల్ల నీ భర్త మానసిక సంఘర్షణకి గురి అవుతాడు. తల్లికి చెప్పలేడు, కొత్తగా వచ్చిన నిన్ను ఇబ్బంది పెట్టలేడు, నలిగిపోతాడు. కొందరు వ్యసనాలకు బానిస అవుతారు అంటూ ఓ నిమిషం ఆగారు. తండ్రి చెప్పే ప్రతి మాట శ్రద్ధగా వింటుంది కళ్యాణి. ఒక్క నిమిషం ఆగి ఊపిరి పీల్చుకొని మళ్ళీ ప్రారంభించారు ప్రకాశం గారు. అలాంటి సంఘర్షణ వల్ల మీ అమ్మకి చెప్పలేక, మా అమ్మకి చెప్పలేక నలిగిపోయాను నేను. మా అమ్మని విడిచిపెట్టలేను, మీ అమ్మను తృప్తిపరచలేను. వాళ్ళు ఆ కాలం వాళ్ళు. మా నాన్నగారు నాకు సలహా ఇచ్చారు, దగ్గరగా ఉండి దూరమయ్యే బదులు దూరంగా ఉండి దగ్గరవమని. నేను ఆ పని చెయ్యలేదు. అదే సలహా మీ అన్నయ్యకి ఇచ్చాను. వాడు వేరే వెళ్ళాడు. మీ అమ్మ అన్నయ్యను వదినను ఏదో ఒకటి అంటుంది. మీ అన్నయ్య చేతకాని వాడని, పెళ్ళాం కొంగు పట్టుకొని వెళ్ళిపోయాడని నీకు తెలియనిది కాదు. నేను కూడా అలా మీ అమ్మతో వచ్చేసి ఉంటే అప్పుడు మా అమ్మ కూడా అలాగే అనుకొని ఉండేది. ఇవి ఇలా జరుగుతూ ఉంటాయి అంటున్నప్పుడు ప్రకాశం గారి కళ్ళల్లో తడి. చూడు తల్లి, నీ వల్ల అటువంటి పరిస్థితి రాకూడదు. అలాగే నువ్వు కూడా ఇబ్బంది పడకూడదు. అందుకే ఈ భూతద్దాన్ని నీకు ఇస్తున్నాను. ఎదుటి మనిషిలో తప్పులు ఈ వైపు నుండి చూడు, అప్పుడు అన్నీ చిన్నగా కనిపిస్తాయి. వాళ్ళు చేసే చిన్న మంచి పని కూడా రెండో వైపు నుండి చూడు, అప్పుడు పెద్దగా కనిపిస్తాయి. నీ వైపు నుండి తప్పు లేకుండా చూసుకో. నీ భర్త మనసు గెలుచుకో, అప్పుడు అతను నిన్నే సమర్థిస్తాడు. తల్లికి అర్థమయ్యేలా చెప్పుకుంటాడు. నేనే అర్థం చేసుకోవాలా అని పిచ్చి ప్రశ్న వేయకు. నీ కుటుంబం సంతోషము, శాంతి నీ చేతుల్లో ఉన్నాయి. అత్తగారు ఏదైనా చెప్పినా అమ్మ చెప్పినట్లే అనుకో, కానీ అమ్మతో వాదించినట్లు వాదించకు అంటూ తను చెప్పాలనుకున్నది అయిపోయినట్లుగా ఆగారు ప్రకాశం గారు. తండ్రి వంక ప్రేమగా చూస్తూ తన భవిష్యత్తుని ఆనందమయం చేసుకోవడానికి ఈ భూతద్దాన్ని తీసుకొని తన పెట్టె లోపల భద్రంగా పెట్టుకుంది కళ్యాణి.